తెలంగాణలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ అంచనా వేసింది. మే 18 అంటే శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మెదక్ మినహా మిగతా జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 16న మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, సూర్యాపేట మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది. శనివారం నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, ఖానాంబ, గద్వాల్, వనపర్తి, కొత్తగూడెంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 32.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. హైదరాబాద్ బండ్లగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతను మరింత తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.